దిస్ ఇస్ హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇస్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుంది. ఆ ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోలైజర్ కి పుష్ చేస్తారు. ఇది ఎలక్ట్రోలైజర్. అక్కడి నుంచి H2 ఎలక్ట్రోలైజర్ కి పంపిస్తారు యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. యు నో వాట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్? Lysis అంటే టు బ్రేక్, and if you're using electricity it is called electrolysis. If you break something using electricity it is called electrolysis. And బ్రేక్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుంది. ఆ హైడ్రోజన్ ని ఫైనల్ గా ఇండస్ట్రీకి, షిప్ యార్డ్స్ కి, బస్సెస్ కి వాడతారు. ఆల్రెడీ కార్స్ కి వాడుతున్నారు. రీసెంట్ గా ఐ టోల్డ్ యూ కెనడియన్ మినిస్టర్స్ వచ్చారు, వాళ్ళందరినీ ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్ బస్ లో తీసుకెళ్లడం జరిగింది. అండ్ ది హైడ్రోజన్ ఇస్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, అండ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ గా పనిచేసింది. సో ద మినిస్టర్స్ వర్ లైక్ స్పెల్ బౌండ్. సో దట్స్ బ్యూటిఫుల్ ఇన్నోవేషన్. అండ్ ఫైనల్లీ అవర్ టార్గెట్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ లైక్ సోలార్, విండ్ పవర్ వాడి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. చేసిన ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోలైజర్ కి పంపిస్తారు. అక్కడ ఎలక్ట్రోలైసిస్ జరుగుతుంది. ఆ లైసిస్ అయిన తర్వాత హైడ్రోజన్ ని స్టోర్ చేస్తారు. చేసిన దాన్ని అన్ని ఐటమ్స్ కి వాడతారు. అండ్ ఫైనల్ గా ఈ ఐటమ్స్ నుంచి దేర్ విల్ బి నో మోర్ ఎమిషన్స్ ఆఫ్ కార్బన్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇలా మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ టెక్నిక్ కి వాడడం జరుగుతుంది. స్టూడెంట్స్ కి చాలా చాలా యూస్ఫుల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ as well as ఫర్ యువర్ మెయిన్స్. అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్.